ఇక ఇంకో పార్టీ ఉంది బీజేపీ పార్టీ. మరి ఎల్లుండి ప్రధానమంత్రి మోడీ గారు వస్తున్నారు తెలంగాణకు. సంతోషం, వారికి స్వాగతం చెప్తా ఉన్నాం. ఆ బీజేపీ పార్టీ నుండి అంతకుముందు సుష్మా స్వరాజ్ ఉండే, ఇక్కడికి వచ్చి ఆ మేడం మాట్లాడిపోయింది. ఏమని మాట్లాడిపోయింది? పాలమూరు కూలీలు ప్రపంచమంతా పనిచేస్తారు, ఇండియా మొత్తంలో ఏ ప్రాజెక్టు కట్టినా ఎక్కడ కట్టినా మీ పాలమూరు కూలీల చెమటనే ఉంది అని తీయటి మాటలు పుల్లటి మాటలు. సుష్మా స్వరాజ్ గారు అదే చెప్తారు, మోడీ గారు అదే చెప్తారు, బీజేపీ నాయకులంతా అదే చెప్తారు. కానీ పాలమూరుకు మాత్రం ఒక్క బుడ్డ పైసా ఇయ్యలే ఇంతవరకు. నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, ప్రధానమంత్రి గారు వస్తూ ఉన్నారు, తెలంగాణలో ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి మీరు జాతీయ హోదా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ అర్ణమ్మ ఉన్నది, డీకే అర్ణమ్మ మోడీ గారు వచ్చినప్పుడు మంగళహారతులు పట్టుడు కాదు, మోడీ గారికి మంగళహారతి ఇచ్చి పాలమూరు రంగారెడ్డికి నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇవ్వమని అడగాల్సిందే. మీరు అడగకపోతే వచ్చే ఎన్నికలలో అర్ణమ్మని కూడా చూడం, పాలమూరు పొర్మైల దాకా భారతీయ జనతా పార్టీ తరిమి కొట్టే పని చేస్తామని చెప్పి టీఆర్ఎస్ తరఫున మేము మీకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇంకొకటి ఏం చేసిరు మోసం మోడీ గారు మనని, ఈడికెళ్ళి బీసీ బిల్లులు పాస్ చేసి పంపితే ఇంతవరకు బీసీ బిల్లు మీద ఒక్క మాట మాట్లాడతలేరు మోడీ గారు. జనగణన జరుగుతుంది, కులగణన, అందులో బీసీలకు ఒక కాలం పెడతా అన్నారు, దాని ఊసలేనటువంటి పరిస్థితి ఉంది. మేము ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానమంత్రి గారిని, ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వడంతో పాటు జనగణనలో కులగణన జరగాల్సిందే, ఓబీసీ కాలం పెట్టాల్సిందే అని ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ నుంచి పాస్ చేసి పంపిన బీసీ బిల్లుల్ని తొందరగా పాస్ చేసి వెనక్కి పంపాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం.